సో ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాపిక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అలాగే ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతుంది. ఇందులో కొన్ని కీలకమైన హైలైట్స్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో అయితే కథానాయకులుగా దీపికా పదుకొనే, మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్ లాగా అయితే లాక్ అయ్యారు. అండ్ అజయ్ దేవగన్ కూడా ప్రాజెక్ట్లో భాగమైనట్లుగా తెలుస్తుంది. ఇందులో అజయ్ దేవగన్ అయితే సైకో పాత్రలో నటిస్తున్నాడంట. అజయ్ దేవగన్ పాత్ర అయితే చాలా క్రూరంగా ఉండిద్దంట. మనుషులను చంపి తినేంత ఘోరంగా ఉండిద్దంట. అదే హైలైట్ అంట మూవీకి. మరి చూడాలా, మరి అట్లీ ఏం చేయబోతున్నాడో ఏంటో మరి తెలియట్లేదు. నెక్స్ట్ అసలు ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 క్యారెక్టర్లు చేయబోతున్నాడు. మరి చూద్దాం. సో అజయ్ దేవగన్ అయితే ఈ సినిమాలో సైకో పాత్రగా చేస్తున్నాడని సమాచారం. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ టాలీవుడ్లోకి ఆల్రెడీ త్రిబుల్తో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఆయన తెలుగు సినిమా అయితే ఏం చేయలేదు. ప్రెసెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న మూవీలో అయితే అజయ్ దేవగన్ అయితే ఫిక్స్ అయ్యారంట. సో బన్నీ అట్లీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ చేస్తున్నాడు. పాన్ ఇండియాలో భారీ అంచనాలతో పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అవుతుంది. భారీ విఎఫ్ఎక్స్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏకంగా 800 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుందంట. మరి ఎలా ఉండబోతుందో, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థ వాళ్ళు ఈ సినిమాని విఎఫ్ఎక్స్తో చేస్తున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతున్నాయి మూవీ. థ్యాంక్ యూ గైస్.